మార్నింగ్ నమస్తే వెల్కమ్ టు K6 మార్నింగ్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ఈ రోజు పంచాంగం చూసుకున్నట్లయితే శ్రీ క్రోధినామ సంవత్సరం దక్షిణాయనం వర్ష ఋతువు శ్రావణ మాసం శుక్లపక్షం తిథి ద్వాదశి ఉదయం 8:06 త్రయోదశి తెల్లవచనం 5:51 వరకు నక్షత్రం పూర్వాషాఢ ఉదయం 11:49 తదుపరి ఉత్తరాషాఢ వర్షం రాత్రి 7:17 నుంచి 8:47 దుర్ముహూర్తం ఉదయం 6:02 నుంచి 7:42 అమృత గడియలు ఉదయం 7:12 నుంచి 8:44 మళ్ళీ 4 సాయంత్రం 4:16 నుంచి 5:54 రాహుకాలం ఉదయం 9 నుంచి 10:30 సూర్యోదయం ఉదయం 6:02 సూర్యాస్తమయం సాయంత్రం 6:35 తెలంగాణకు సంబంధించిన వివిధ వార్తా దినపత్రికలోని వార్తలను చూద్దాం. ముందుగా ఈనాడులో ఇచ్చినటువంటి వార్తలు చూసుకుంటే భాజపాలో విలీనానికి భరోసా బేరాలు కేసీఆర్ కు గవర్నర్ కేటీఆర్ కు కేంద్ర మంత్రి హరీష్ రావుకు ప్రతిపక్ష నేత పదవి భరోసా రాజ్యసభ సభ్యులు కవితాబేన్ విలేకరులతో ఇష్టాగోష్ఠిలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు పీసీసీ అధ్యక్ష పదవి ఎవరికిచ్చినా అభ్యంతరం లేదని వెల్లడించారట. రుణమాఫీ కాని వారు కలెక్టరేట్లో చెప్పుకోవచ్చని సూచించారట. భరోసాను భాజపాలో విలీనం చేస్తారని నేను భావిస్తున్నా. కేటీఆర్ దాన్ని అప్పుడప్పుడు ఖండిస్తున్నారు తప్ప పూర్తిగా కాదనడం లేదు. భరోసా వాళ్ళు ఇప్పుడు విభిన్న స్థాయిలో బేరసారాలు చేస్తున్నారు. తొలుత రాజ్యసభ సభ్యుల చేరిక ఉంటుంది, తర్వాత ఇతర పరిణామాలు జరుగుతాయి. అంతిమంగా కేసీఆర్ కు గవర్నర్ పదవి, కేటీఆర్ కు కేంద్ర మంత్రి పదవి, హరీష్ రావుకు అసెంబ్లీలో ప్రతిపక్ష నేత పదవి లభిస్తాయి. ఇవే వారి ప్రాధాన్యతలు. 4 రాజ్యసభ సభ్యులు కవితాబేన్ అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారట. ఢిల్లీకి వచ్చిన ఆయన శుక్రవారం విలేకరులతో ఇష్టాగోష్ఠిలో మాట్లాడారట. ఫ్యూచర్ సిటీలో పెట్టుబడులు పెట్టండి ఫాక్స్కాన్ చైర్మన్ కి సీఎం రేవంత్ రెడ్డి ఆహ్వానించారు. రేపు సీఎల్పీ భేటీ 20న వరంగల్లో రుణమాఫీ కృతజ్ఞత సభ నిర్వహించనున్నారట. విద్యుత్ బిల్లుల యూపీఐ చెల్లింపులకు తొలగిన అడ్డంకులు విద్యుత్ బిల్లులను గతంలో మాదిరి మొబైల్ ద్వారా యూపీఐ చెల్లింపులు చేయొచ్చు. తెలుగు రాష్ట్రాల్లో విద్యుత్ బిల్లులు చెల్లింపులను సరళీకృతం చేసేందుకు తెలంగాణలోని టీజీఎస్పీడీసీఎల్, టీజీఎన్పీడీసీఎల్, ఆంధ్రప్రదేశ్లోని ఏపీసీపీడీసీఎల్లు భారత్ బిల్ పేమెంట్ సిస్టమ్ చేరాయి. డిస్కామ్లు బీబీపీఎస్లోకి రావడంతో ఇక బ్యాంకులు, ఫిన్టెక్ యాప్లు, వెబ్సైట్లతో పాటు బీబీపీఎస్ ఆధారిత ప్లాట్ఫామ్ల ద్వారాను బిల్లులను సురక్షితంగా చెల్లించవచ్చని చెప్తున్నారు. ఎల్ఆర్ఎస్ దరఖాస్తుల సవరణకు అవకాశం అని చెప్పేసి మరో అంశాన్ని ఈనాడులో ఇచ్చారు. 75% దరఖాస్తులో పూర్తి వివరాలు లేనట్లే గుర్తించారట. పురపాలక, నగరపాలక సంస్థలు కలెక్టరేట్లో హెల్ప్ డెస్కులు 4.28 లక్షల దరఖాస్తులు పరిశీలన పూర్తి, 60,213 ఆమోదం తెలిపారట. జమ్మూ కాశ్మీర్లో మోగిన ఎన్నికల నగారా సెప్టెంబర్ 18 నుంచి 3 దశల్లో పోలింగ్ అనేది జరగనుందట. దశాబ్దం తర్వాత జరగనున్న ఎన్నికలు అక్టోబర్ 1న హర్యానా అసెంబ్లీకి, అదే నెల 4న ఫలితాలు వెల్లడించనున్నారట. షెడ్యూల్ను ప్రకటించిన కేంద్ర ఎన్నికల సంఘం దీపావళి తర్వాత మహారాష్ట్రలో అని చెప్పేసి వెల్లడించారట. జాతీయ ఉత్తమ నటుడు రిషబ్ శెట్టి ఉత్తమ చిత్రం అటం. మనిషి వ్యక్తిత్వం, మట్టి పరిమళం, దైవత్వం ఇలాంటి అంశాలతో తెరకెక్కిన కథలకు జాతీయ స్థాయి గౌరవం దక్కింది. ప్రేక్షకులు మనసుల్ని మెలిపెట్టి ఈ చిత్రాలు సత్తా చాటాయి. మనుషుల వ్యక్తిత్వాలకు దృశ్య రూపంగా నిలిచిన మలయాళ సినిమా అట్టం జాతీయ ఉత్తమ చిత్రంగా నిలిచింది. అటవీ ప్రాంతం, గ్రామీణ నేపథ్యానికి దైవత్యాన్ని ఎంతో అద్భుతంగా అంటూ ఆ వివరాలు ఇచ్చారు. మరో వార్త చూస్తే 8 జిల్లాల్లో జడివాన. కరీంనగర్ జిల్లా చిగురుమామిడిలో అత్యధికంగా 17.1 సెంటీమీటర్లు వర్షం కురిసిందట. నేడు 7 జిల్లాలకు భారీ వర్ష సూచన ఉందని చెప్పేసి చెప్తున్నారు. 20 వరకు రాష్ట్ర వ్యాప్తంగా కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించిందట. హైదరాబాద్ సహా రాష్ట్రంలోని 8 జిల్లాలను శుక్రవారం జోరువాన వణికించింది. ప్రధానంగా కరీంనగర్, మెదక్, జగిత్యాల, సిద్దిపేట, నిజామాబాద్ జిల్లాల పరిధిలో అనేక మండలాల్లో భారీ వర్షం కురిసింది. కరీంనగర్ జిల్లా చిగురుమామిడిలో అత్యధికంగా 17.1 సెంటీమీటర్లు, మెదక్లో 12.9 సెంటీమీటర్లుగా నమోదైంది. కర్ణాటక పరిసర ప్రాంతాల్లో ఆవర్తనం కేంద్రీకృతమై ఉందని, దాని మీదుగా ద్రోణి కొనసాగుతున్న కారణంగా శనివారం నుంచి మంగళవారం వరకు ఉమ్మడి ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్, వరంగల్, ఖమ్మం, నల్గొండ జిల్లాలో ఓ మోస్తారు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపిందట. కొడంగల్లోనే తేల్చుకుందాం సిద్ధమా అంటూ 100% మంది రైతులకు రుణమాఫీ జరిగిందని నిరూపిస్తే నేను రాజీనామాలను
నేను రాజకీయాలను వదిలేస్తా అని చెప్పేసి ముఖ్యమంత్రి రేవంత్ కు కేటీఆర్ సవాల్ విసిరారట. గవర్నర్ కోట ఎమ్మెల్సీలుగా కోదండరాం, అమీర్ అలీఖాన్ నేడు ప్రైవేట్ ఆసుపత్రిలో ఓపీ బంద్ అంటూ వార్తించారు. హైదరాబాద్లోని ఉస్మానియా వైద్య కళాశాల నుంచి ఉస్మానియా ఆసుపత్రి వరకు ప్రదర్శనగా వెళ్తున్న జూనియర్ వైద్యులు కోలకత్తా ఘటనకు నిరసనగా ఐఎంఏ రాష్ట్ర విభాగం నిర్ణయం తీసుకుందట. నిమ్స్ సహా అన్ని చోట్ల అత్యవసరం వైద్య సేవలు మాత్రమే అందించనున్నాయట. అన్ని ప్రైవేట్ ఆసుపత్రిలో ఓపీ బంద్ అని చెప్పేసి ఆ వార్తిచ్చారు. కోల్కతాలో చోటు చేసుకున్న పీజీ వైద్యురాలి అత్యాచారం ఘటనకు నిరసనగా శనివారం ఉదయం 6 గంటల నుంచి ఆదివారం ఉదయం 6 గంటల వరకు రాష్ట్రంలోని అన్ని ప్రైవేట్ ఆసుపత్రుల్లో ఓపీ సేవలను నిలిపివేస్తున్నట్లు ఇండియన్ మెడికల్ అసోసియేషన్ రాష్ట్ర విభాగం ప్రకటించింది. కోల్కతా ఘటన అత్యంత దారుణం. బాధ్యులను గుర్తించకపోవడం, వైద్యులకు తగిన భద్రత రక్షణ లేకపోవడం అన్యాయం. దీనికి నిరసనగా రాష్ట్ర చరిత్రలో మొదటిసారిగా 24 గంటల పాటు ప్రైవేట్ ఆసుపత్రిలో ఓపీని నిలిపివేస్తున్న అత్యవసర సేవలు మాత్రమే అందుబాటులో ఉంటాయి. హైదరాబాద్ ఇందిరా పార్క్లోని ధర్నా చౌక్లో శనివారం ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు ధర్నా చేయనున్నారట. కళ్ళెదుటే తల్లిదండ్రులపై దాడి, భయంతో బాలిక అటైర్ మరణం చెందారు. ఈ ఘటన నాగారం పరిధిలో చోటు చేసుకుంది. అంగన్వాడీ సరుకులు నాణ్యతతో ఉండాలి అంటూ మంత్రి సీతక్క తెలిపారు. తెలంగాణ సాంస్కృతిక సారథిలో ఉద్యోగాలు కల్పించండి ప్రభుత్వానికి పలువురు కళాకారులు వినతి చేశారు. కేటీఆర్ కు మహిళా కమిషన్ నోటీసులు, వసతి గృహంలో ఇష్టారాజ్యం, ఉన్నతాధికారుల పర్యవేక్షణ కరువు, అప్పు కట్టలేదని అన్నా వదినలను కట్టేసి సిద్దిపేటలో అమానవీయ ఘటన చోటు చేసుకుంది. సైదాబాద్ జువైనల్ హోంలో మత్తు విముక్తి కేంద్రం, ట్రాన్స్జెండర్ల కోసం జిల్లాకు ప్రత్యేక క్లినిక్, నేటి నుంచి జస్టిస్ పీసీ ఘోష్ విచారణ అంటూ ఆ వివరాలు ఇచ్చారు. ఇవి సాక్షిలో ఈనాలో ఇచ్చినటువంటి ప్రధానమైనటువంటి వార్తలు. అలాగే సాక్షిలో ఇచ్చినటువంటి వార్తలను చూద్దాం. రుణం తీరలే అంటూ ప్రధాన హెడ్లైన్గా ఇచ్చారు. ఎన్నికల నుంచి 15 ఆగస్టు దాకా తగ్గిపోతూనే ఉన్న రుణాల లెక్కలు. గత ప్రభుత్వంలో 1,00,000 మాఫీకే 36.68 లక్షల రైతులు, ఇప్పుడు రూపాయలు 2 లక్షల మాఫీకి 22.37 లక్షల మందే. గతం కంటే రైతుల సంఖ్య పెరగాల్సింది పోయి 14.31 లక్షల మంది తగ్గడం ఏంటి అని చెప్పేసి అనుమానాలు వ్యక్తం చేసిన రైతులు, సంఘాల నేతలు, వ్యవసాయ నిపుణులు 3వ విడత జాబితాలోనూ తమ పేర్లు లేవంటూ అనేక చోట్ల రైతులు ఆందోళన వ్యక్తం చేశారట. ఎందుకు రుణమాఫీ కాలేదో తెలియదంటున్న వ్యవసాయ శాఖ అధికారులు 2023-24 సంబంధించి మార్చి 31 వరకు ఎస్ఎల్బీసీ పంట రుణాల కింద పెట్టుకున్న లక్ష్యం రూపాయలు 73,437 కోట్లు. అందులో డిసెంబర్ ఆఖరు నాటికి రూపాయలు 49,500 కోట్లు, మార్చి ఆఖరుకు రూపాయలు 64,940 కోట్లు రైతులకు మంజూరయ్యాయట. కొర్రీలతో రాష్ట్రంలో లక్షలాది మందికి అందని రుణమాఫీ. ఎస్ఎల్బీసీ లెక్కల ప్రకారం పంట రుణాలు 49,500 కోట్లు. కేబినెట్ లెక్క తేల్చిన సొమ్ము 31,000 కోట్లు. బడ్జెట్లో కేటాయించింది 26,000 కోట్లు. చివరికి 3 విడతల్లో కలిపి చేసిన మాఫీ 17,933 కోట్లట. దానికి సంబంధించి పూర్తి వివరాలు ఇచ్చారు. గవర్నర్గా కేసీఆర్, కేంద్ర మంత్రిగా కేటీఆర్. త్వరలో బీజేపీలో బీఆర్ఎస్ విలీనం. సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలివి. 4 రాజ్యసభ ఎంపీలను బీజేపీలోకి పంపితే కవితకు బెయిల్. ప్రచారం కోసం కాదు, పెట్టుబడుల కోసమే విదేశాల్లో పర్యటించా. నా సోదరుల కుటుంబమే నా బలం. ముందు నుంచే వ్యాపారాలు చేస్తున్నారు. వారికి ఏమైనా పదవులు ఇచ్చానా? ఎందుకు బద్నాం చేస్తున్నారని ప్రశ్నించారట. ఢిల్లీలో మీడియాతో సీఎం చిట్చాట్ చేశారట. సహచరులే కీచకుల. వైద్యురాలిపై ఘాతకంలో కొందరు డాక్టర్ల ప్రమేయం. అనుమానం వ్యక్తం చేసిన బాధితురాలి తల్లిదండ్రులు. 24 గంటల ఓపీ వైద్య సేవలు బంద్. కోల్కతా ఘటనపై ప్రభుత్వ, ప్రైవేట్ ఆసుపత్రుల్లో సేవలు బంద్కు ఐఎంఏ పిలుపునిచ్చేది. అధికార యంత్రాంగం వైఫల్యం వల్లే విధ్వంసం అంటూ మరో అంశాన్నిచ్చారు. నేడు కొన్ని జిల్లాల్లో కుండబోత. హైదరాబాద్, రంగారెడ్డి, నాగర్ కర్నూలు జిల్లాలో భారీ వర్షం. వారం రోజులు ఎల్లో అలర్ట్ జారీ. మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపిందట. చిగురు మామిడిపల్లిలో 17.1 సెంటీమీటర్లు, మెదక్లో 12.9 సెంటీమీటర్లు, కొయ్యూరులో 10.9 సెంటీమీటర్ల వర్షం కురిసిందట. శుక్రవారం కురిసిన కుండపోత వర్షం మెదక్ పట్టణంలోని ఇండియన్ బ్యాంక్ ఎదుట నీటిలో కొట్టుకుపోతున్న బైకులు అంటూ ఆ చిత్రాలను ఇచ్చారు. రేవంత్ పై చీటింగ్ కేసు పెట్టాలి అంటూ 100% రైతు రుణమాఫీ జరిగిందని నిరూపిస్తే రాజకీయాలను వదిలేస్తా అంటూ కేటీఆర్ తెలిపారనే అంశాన్ని ఇచ్చారు. రుణమాఫీపై రైతులు దగ్గరకే కాదు, అవసరమైతే కోర్టుకు కూడా వెళ్తాం. రేవంత్ మానసిక సంతులనం దెబ్బతింది, ఆసుపత్రిలో చూపించాలి. మహిళలపై మాట్లాడిన మాటలకు క్షమాపణ చెప్పాను అంటూ కేటీఆర్ మాట్లాడారట.
అసంపూర్తిగా ఎల్ఆర్ఎస్ దరఖాస్తులు అధికారులు పరిశీలనతో వెలుగులోకి మరోసారి వివరాలు అప్లోడ్కి అవకాశం ఇచ్చిన పురపాలక శాఖ సందేహాల నిష్పత్తికి హెల్ప్ డెస్క్లు ఏర్పాటు చేశారట. హైదరాబాద్లో మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాది నిఘాకు చిక్కకుండా 6 నెలలు గడిపిన రిజ్వాన్ అంతర్జాతీయ ఉగ్రవాద సంస్థ ఐసిస్ టెర్రరిస్ట్ రిజ్వాన్ అలీ ఢిల్లీ స్పెషల్ సెల్ పోలీసులకు ఫరీదాబాద్ సరిహద్దులో పట్టుబడ్డాడు. రిజ్వాన్ కొన్నేళ్లు హైదరాబాద్లోనే తలదాచుకున్నాడని గజ ఉగ్రవాది హైదరాబాద్కి చెందిన ఫర్హతుల్లా గోరితో సంప్రదింపులో ఉన్నాడనే విషయాలు కలకలం రేపుతున్నాయట. అలాగే సాక్షుల మరికొన్ని వార్తలు చూద్దాం. చెలరేగిన బుల్ అంతర్జాతీయ ఈక్విటీ మార్కెట్లోని సానుకూల సంకేతాల ప్రభావంతో దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు శుక్రవారం భారీ లాభాలు ఆర్జించాయి. సెన్సెక్స్ 1331 పాయింట్లు పెరిగి 80,437 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 397 పాయింట్లు లాభపడి 24,541 వద్ద నిలిచిందట. ఎమ్మెల్సీలుగా కోదండరాం అమీర్ అలీ ఖాన్ గవర్నర్ కోటాలో శాసనమండలి సభ్యులుగా నామినేటెడ్ అయిన ప్రొఫెసర్ కోదండరాం అమీర్ అలీ ఖాన్ శుక్రవారం ప్రమాణ స్వీకారం చేశారు. శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి వీరితో ఎమ్మెల్సీలుగా ప్రమాణ స్వీకారం చేయించారట. ఇస్రో అమ్ముల పొదిలోకి మరో ర్యాకెట్. భారత అంతరిక్ష పరిశోధన సంస్థ అమ్ముల పొదిలోకి మరో ర్యాకెట్ చేరింది. తిరుపతి జిల్లా సూలూరుపేట సమీపంలో ఉన్న షారుల్లోని మొదటి ప్రయోగ వేదిక నుంచి SSLV D3 ప్రయోగాన్ని శుక్రవారం ఉదయం విజయవంతంగా నిర్వహించిందట. హిందువులకు రక్షణ కల్పిస్తాం, బంగ్లాదేశ్లోని హిందువులు మైనార్టీలకు దాడుల నుంచి రక్షణ కల్పిస్తామని తాత్కాలిక ప్రభుత్వ సారథి యూనుస్ మోదీకి హామీనిచ్చారట. మోగింది ఎన్నికల బేరీ అంటూ మరో వార్త ఇచ్చారు. జమ్మూ కాశ్మీర్ 10 ఏళ్ల తర్వాత అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నాయి. దీంతో పాటు హర్యానా శాసనసభ ఎన్నికల షెడ్యూల్ కూడా విడుదలైంది. ముంచుకొస్తున్న మంకీ పాక్స్ కోవిడ్ సృష్టించిన మహా విలయం నుంచి ప్రపంచం తేరుకోకముందే ఎఫాక్స్ రూపంలో మరో వైరస్ భూమండలాన్ని చుట్టేస్తుందట. థాయిలాండ్ రాజకీయాల్లో షినవత్రా మరో వారసురాలు పెటోక్టానా షినవత్రా ప్రధాని పీఠాన్ని అధిష్ఠించడానికి రంగం సిద్ధమైందట. పారాలింపిక్స్కు భారత్ సిద్ధం. ప్యారిస్ ఈ నెల 28 నుంచి జరిగే పారాలింపిక్స్లో భాగ్యశ్రీ జాదవ్, సుమిత్ అటిల్ భారత ఫ్లాగ్ బేరర్లుగా వ్యవహరిస్తారట. భావోద్వేగానికి పట్టం 70వ జాతీయ చలనచిత్రం పురస్కారాల ప్రకటన. ఉత్తమ నటుడు రిషబ్ శెట్టి, ఉత్తమ నటీమణులు నిత్యా మీనన్, మానసి పరేఖ్ అంటూ ఆ వివరాలు ఇచ్చారు. ఉత్తమ ప్రాంతీయ తెలుగు చిత్రం కార్తికేయ 2 అని చెప్పేసి ఆ వివరాలని సాక్షిలో ఇవ్వడం జరిగింది. రుణమాఫీతో దేశ రైతులు చూపు తెలంగాణ వైపు ప్రభుత్వ విప్ బిర్లా ఆలయ తెలిపారు. దేవర కంద్ర ఎమ్మెల్యే చి మధుసూదన్ రెడ్డి తెలిపారు. రుణమాఫీపై పెద్ద సంఖ్యలో ఫోన్లు వస్తున్నాయంటూ గుజులా తెలిపారు. అసంపూర్తిగా ఎల్ఆర్ఎస్ దరఖాస్తులు అధికారుల పరిశీలనతో వెలుగులోకి మరోసారి వివరాలు అప్లోడ్కి అవకాశం ఇచ్చిన పురపాలక శాఖ సందేహాలు నివృత్తికి హెల్ప్ డెస్క్లు ఏర్పాటు చేశారట. ఇవి సాక్షిలో ఇచ్చినటువంటి ప్రధానమైనటువంటి వార్తలు. అలాగే ఆంధ్రజ్యోతిలో ఇచ్చినటువంటి వార్తలను చూద్దాం. బీజేపీలో బీఆర్ఎస్ విలీనం. కేసీఆర్కు గవర్నర్, కేటీఆర్కు కేంద్ర మంత్రి పదవి ఇస్తారు. మీడియాతో ఇష్టాగోష్ఠిలో సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు చేశారట. ఖార్గేతో భేటీ, పీసీసీ చీఫ్, నామినేటెడ్ పదవులపై చర్చ, కేబినెట్ విస్తరణ మీడియా సృష్టేనన్న ముఖ్యమంత్రి. ఫోర్త్ సిటీలో ఫాక్స్కాన్, సీఎంతో కంపెనీ చైర్మన్ భేటీ. త్వరలోనే కాంగ్రెస్లో బీఆర్ఎస్ విలీనం. కేసీఆర్కు ఏఐసీసీ, కేటీఆర్కు పీసీసీ చీఫ్, కవితకు ఎంపీ. కవిత బెయిల్తో మాకేం సంబంధం, దమ్ముంటే కేసీఆర్ను జైల్లో పెట్టండి అంటూ కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి సంజయ్ అన్నారట. కోదండరాం అలీ ఖాన్ ఎమ్మెల్సీలుగా ప్రమాణ స్వీకారం చేయించిన మండలి చైర్మన్ గుత్పా ఉద్యమకారుల ఆకాంక్షల మేరకు పనిచేస్తా అంటూ కోదండరాం తెలిపారట. జాతీయ చలనచిత్రం అవార్డులో దుమ్ము రేపిన సౌత్ సినిమా. ఉత్తమ చిత్రంగా మలయాళ సినిమా అట్టం. కార్తికేయ 2కు ఉత్తమ ప్రాంతీయ చిత్రం అవార్డు. కాంతార హీరో రిషబ్ శెట్టికి ఉత్తమ నటుడు పురస్కారం లభించిందట. 2 రాష్ట్రాల్లో ఎన్నికల నగాన. జమ్మూ కాశ్మీర్ సెప్టెంబర్ 18 నుంచి 3 దశల్లో జరగనుంది పోలింగ్. హర్యానాకు అక్టోబర్ 1న 4న ఫలితాలు విడుదల చేయనున్నారు. మహారాష్ట్ర, జార్ఖండ్, ఢిల్లీకి తర్వాత చేయనున్నారు. వారి బాస్ అనుమతి ఇవ్వలేదేమో అంటూ ఆదిత్య ఠాక్రే చెప్పారట. రాష్ట్రంలో 24 గంటల పాటు ఓపీ సేవలు బంద్ అనే అంశాన్ని ఇచ్చారు. కోలకత్తాలో ట్రైనీ డాక్టర్పై అత్యాచారానికి నిరసనగా ఈ బంద్ను చేయడం జరిగింది. జత చేయని పత్రాలను అప్లోడ్ చేయండి.
ఎల్ఆర్ఎస్ దరఖాస్తుదారులకు మరో అవకాశం ఇస్తుందట. 75% అప్లికేషన్లు అసంపూర్తిగానే ఉన్నాయట. మున్సిపాలిటీలు, కలెక్టరేట్లలో హెల్ప్ డెస్కులు ఇప్పటి వరకు 60,213 దరఖాస్తులకు ఆమోదం. ఫీజు కింద వచ్చిన ఆదాయం ₹96.60 కోట్లు అంటూ వార్త ఇచ్చారు. అలాగే మరో వార్త చూస్తే రామయ్య భూమిలో మళ్లీ వివాదం. పురుషోత్తపట్నంలో ఆగని అక్రమ నిర్మాణాలు అడ్డుకునేందుకు వెళ్లిన ఈవోపై దాడికి యత్నించారట. ఆ వ్యాఖ్యలపై విచారణ వ్యక్తం చేసిన అక్కా చెల్లెళ్లను కించపరిచే ఉద్దేశం లేదు అంటూ కేటీఆర్ తెలిపారు. కేటీఆర్ కు మహిళా కమిషన్ నోటీసులు, రేవంత్ పై చీటింగ్ కేసు పెట్టాలి అంటూ కేటీఆర్ అన్నారు. ఆ వార్త ఇచ్చారు. షాదనగర్ దళిత మహిళ వ్యవహారంలో డిఐ సహా 4 కానిస్టేబుళ్లపై కేసు. దుర్భాషలాడి విచారం వ్యక్తం చేశారా? మహిళలకు బహిరంగ క్షమాపణ చెప్పాల్సిందే అంటూ కేటీఆర్ తీరుపై మంత్రి కొండ సురేఖ ఆగ్రహం వ్యక్తం చేశారట. అమ్మా నాన్నను కొట్టొద్దు అంటూ ప్రత్యర్థుల దాడిని అడ్డుకోబోయి కుమార్తె మృతి, తల్లిదండ్రులకు తీవ్ర గాయాలు. సూర్యాపేట జిల్లా నాగారంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ప్రజాస్వామ్యం పేరిట ఆసినాను వేధించొద్దు, అమెరికాను కోరా భారత్. తీరు మార్చుకోకపోతే వేటు తప్పదు. అంగన్వాడీలకు నాణ్యమైన వస్తువులు సరఫరా చేయాలి అంటూ సరఫరాదారులతో మంత్రి సీతక్క మాట్లాడారు. లాయర్ పరీక్షలు రాస్తున్న మంత్రి సీతక్క లాయర్ పరీక్షలు రాస్తున్నారు. ఉస్మానియా యూనివర్సిటీలో శుక్రవారం నుంచి ప్రారంభమయ్యే LLM 2వ సంవత్సర పరీక్షలకు హాజరయ్యారట. జైలుకైనా పంపండి, ఇంటికి మాత్రం వెళ్ళను అంటూ భార్య హింస భరించలేకపోతున్న పోలీసులకు తేల్చి చెప్పిన బెంగళూరు టేకి అంటూ ఆవిరలిచ్చారు. నగరాల సమీపంలో కూరగాయల సాగు ₹2,000 కోట్లతో 50 క్లస్టర్లు ఏర్పాటుకు ప్రణాళికలు. బెంగళూరు, ఠానే, పూణేలలో మెట్రో విస్తరణ. అలాగే మోదీకి యునాస్ ఫోన్. హిందువులు భద్రపై హామీ. చంపేస్తారేమోనని భయం వేస్తుందంటూ సౌదీ యువరాజ్. మన సీఎం అభ్యర్థి ఎవరో తేల్చండి అంటూ ఉద్ధవ్ ఠాక్రే చెప్పారు. ఆన్లైన్ బెట్టింగ్ పేరుతో ₹400 కోట్ల మోసం. అనంత్ టెక్నాలజీస్ సెంచరీ. ఇస్రో ప్రయోగించిన 100 ఉపగ్రహాలకు వీడి భాగాలు. SSLV D3 ప్రయోగం సక్సెస్. 17 నిమిషాల్లో రోదసిలోకి EOS-08 మరింత ఖచ్చితంగా విపత్తుల సమాచారం. శత్రు విధ్వంసక ఆత్మాహుతి డ్రోన్. 1000 కిలోమీటర్ల రేంజ్, స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన NAL అంటూ ఆ వివరాలు ఇచ్చారు. అలాగే ఆంధ్రజ్యోతిలో మరో వార్త చూస్తే గ్రూప్ 1 మెయిన్ పరీక్షల సమయంలో మార్పులు. 30 నిమిషాల ముందుగానే పరీక్షలు ప్రారంభం. మధ్యాహ్నం 2 గంటల నుంచే మొదలు. అక్టోబర్ 21 నుంచి 27 వరకు ఈ గ్రూప్ 1 మెయిన్ పరీక్షలు ఉండనున్నాయట. షెడ్యూల్ విడుదల చేశారు అధికారులు. అధికారిక లాంఛనాలతో డాక్టర్ RN అగర్వాల్ అంత్యక్రియలు జరిగాయి. అమెరికాలో తెలుగు యువకుడు మృతి. 3 రోజుల క్రితం తన గదిలోనే అనుమానాస్పద స్థితిలో మరణించారట. మన ముంగిట అమెరికా చదువు. హైదరాబాద్లో ఎడ్యుకేషన్ USA ఫెయిల్కు ఆదరణ. 1,500 మంది విద్యార్థుల హాజరు. 6 గంటల పాటు సదస్సు పాల్గొన్న అమెరికాలోని 55 విశ్వవిద్యాలయాల ప్రతినిధులు. నిరుటి కంటే అధికమని తెలిపిన కన్సల్టెంట్ జనరల్ ప్రతినిధి. రాజస్థాన్ నుంచి హైదరాబాద్కు ఎయిరైన్ అంతరాష్ట్ర మూటాను పట్టుకున్న పోలీసులు. వారి వద్ద నుంచి ₹4.50 కోట్లు విలువైన 620 గ్రాముల ఎయిరైన్ స్వాధీనం చేసుకున్నారట. ఇవి ఆంధ్రజ్యోతిలో ఇచ్చినటువంటి ప్రధానమైనటువంటి వార్తలు. అలాగే నమస్తే తెలంగాణలో ఇచ్చినటువంటి వార్తలను చూద్దాం. రేవంత్ చెలగాటం రైతన్నకు సంకటం. మాపీ కథ మళ్లీ మొదటికొచ్చిందంటున్నారు. కొత్తగా మార్గదర్శకాల పేట మరో దాటవేత. వ్యతిరేకతను తట్టుకునేందుకు మరో వ్యూహం. ఫిర్యాదులు, సూచనలకు ప్రత్యేక సర్క్యులర్ జారీ. ఫిర్యాదుల నమోదుకు పోర్టల్లో అవకాశం అని చెప్పేసి వార్తిచ్చారు. ఫిర్యాదులకు పరిష్కారాలకు డెడ్ లైన్ పెట్టని సర్కార్. బ్యాంకు నుంచి డాటా తీసుకునే అవకాశం ఉన్నా రైతులను ముప్పు తిప్పలు పెడుతున్న ప్రభుత్వం. ఇప్పటి వరకు వచ్చిన ఫిర్యాదులపై స్పష్టత కరువుగా ఉందట. రుణమాఫీ అందరికీ అయిందా? నిరూపిస్తే రాజీనామా అంటూ కొడంగల్లో ఒకరితో చెప్పించినా అక్కడే లేఖ ఇస్తా అంటూ మాఫీపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కేటీఆర్ సవాల్ విసిరారట. ఆయన చీఫ్ మినిస్టర్ కాదు, కటింగ్ మాస్టర్. 40,000 కోట్ల మాఫీ అని చివరికి 17,000 కోట్లు చేశారు. రైతులను మోసం చేసిన సీఎంపై చీటింగ్ కేసు పెట్టాలి. మాకు రాజీనామాలు, రేవంత్ కు చీటింగ్ కొత్త కాదు. రేవంత్ రెడ్డి మానసిక పరిస్థితిపై అనుమానాలు అంటూ కేటీఆర్ మాట్లాడారట. ఎంపాక్స్ కలవరం. ఆఫ్రికా నుంచి వేగంగా ఇతర దేశాలకు వైరస్ అనేది వ్యాపిస్తుందంట. స్వీడన్లో కలకలం. పాక్లో 3 కేసులు నమోదయ్యాయి. గ్లోబల్ హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించిన WHO అని చెప్పేసి ఆ వివరాలు ఇచ్చారు.
SSLV D3 ప్రయోగం సక్సెస్. కక్షలోకి చేరిన EOS-08 ఉపగ్రహం. విపత్తు నిర్వహణలో ఈ శాటిలైట్ వినియోగం అని చెప్పేసి వార్తించారు. నేడు వైద్య సేవలు బంద్ అంటూ కోల్కతా అత్యాచార ఘటన నిరసిస్తూ 24 గంటలు ఆందోళన. అత్యవసరం కాని సేవలు నిలిపివేస్తున్నారట. నేడు రేపు భారీ వర్షాలు ఉంటాయని చెప్పేసి వారం రోజులుగా పెరిగిన వేడి మరికొన్ని రోజులు ఇదే పరిస్థితి. 22 వరకు రాష్ట్రంలో వానలు. పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ కూడా జారీ చేసిందంట వాతావరణ శాఖ. అలాగే నమస్తే తెలంగాణలో మరికొన్ని వార్తలు మనం చూసుకున్నట్లయితే 40% కూడా రుణమాఫీ కాలేదంటూ మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ తెలిపారు. రుణమాఫీపై శ్వేతపత్రం ఇస్తారా రేవంత్ రెడ్డి అని చెప్పేసి వివరాలు ఇచ్చారు. మేడ్చల్లలో 342 మందికి రుణమాఫీ అయింది అని చెప్పేసి దానికి సంబంధించిన పూర్తి వివరాలు ఇచ్చారు. అలాగే డ్రగ్స్ మూట అరెస్ట్. నిందితుల్లో 3 విక్రేతలు, 5 కొనుగోలుదారులు. రూపాయలు 4.65 కోట్లు విలువైన సొత్తు స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. కాళేశ్వరం లింక్ 2లో కొనసాగుతున్న ఎత్తిపోతలు. సాగర్కు 32,400 క్యూసెక్ల వద్ద 4 గేట్ల ద్వారా సాగర్ నీటి విడుదల జరుగుతుంది. పాపన్న స్ఫూర్తితో బహుజనులు ఏకం కావాలి. రాజ్యాధికారమే అంతిమ లక్ష్యం కావాలి. పాపన్న జీవితం యువతకి స్ఫూర్తిదాయకం. సర్దార్ పాపన్న జయంతి వేడుకల్లో వక్తలు. హైదరాబాద్లో మంత్రి పొన్నం, ఎంపీ ఈటల హాజరయ్యారట. గ్రూప్ 1 పరీక్షల షెడ్యూల్ స్వల్ప మార్పు చేశారు. దానికి సంబంధించిన వివరాలు ఇచ్చారు. అసమానతలు తగ్గించడానికి వర్గీకరణ తోడ్పాటు సహకారమైన మందకృష్ణ పోరాటం అంటూ పొన్నాల తెలిపారట. కరెంటు సరఫరాపై రైతులు సంతోషంగా లేరు. ప్రభుత్వానికి మంచి పేరు వచ్చేలా పనిచేయాలి. అధికారులతో సమీక్షలో ఎమ్మెల్యే మురళీ నాయక్ మాట్లాడారట. విద్యుత్ శాఖ ఇంజనీర్లు సస్పెన్షన్. విద్యుత్ శాఖతో రైతులు మృతి చెందారు. ఇంటర్ గెస్ట్ లెక్చరర్లను కొనసాగించండి. రూపాయలు 42,000 వేతనాన్ని ఇవ్వండి. కమిషనర్ రేటును ముట్టడించిన అధ్యాపకులు వివరాలు ఇచ్చారు. రాష్ట్రంలో దంచుకొట్టిన వాన. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. కళ్ళెదుటే కన్న తండ్రిపై దాడి. బాలిక అటనుమానం. వివరాలను ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇవి నమస్తే తెలంగాణలో ఇచ్చినటువంటి ప్రధానమైనటువంటి వార్తలు. ఇప్పుడు ఆలయంలోని పూజలను ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం. शिव
हर भोले नमः शिवाय। ओम नमः शिवाय। ओम नमः शिवाय। हर हर भोले नमः शिवाय। ओम नमः शिवाय। ओम नमः शिवाय। हर हर भोले नमः शिवाय। ओम नमः शिवाय। పేపర్లో ఇచ్చినటువంటి జిల్లా వార్తలు చూద్దాం. ఈనాడులో ఇచ్చినటువంటి వార్తలు చూసుకున్నట్లయితే శ్రీనిధి అభ్యున్నతికి నాంది అంటూ ప్రధాన హెడ్లైన్గా ఇచ్చారు. ఉమ్మడి జిల్లాలో 2 లక్షల మంది రుణమాఫీకి దూరం, ఇంటింటా ఇన్నోవేటర్లు లేరా అని చెప్పేసి ఆ అంశాన్ని ఇచ్చారు. మరి శ్రీనిధి అభ్యున్నతికి నాంది అనే అంశాన్ని చూసుకుంటే రుణాల పంపిణీ రికవరీలో రాష్ట్ర స్థాయి పురస్కారాలు, ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన శ్రీనిధి రుణాల పంపిణీ రికవరీలో రాష్ట్ర స్థాయిలో కమ్మర్పల్లి, బీపీపేట మండలం సమైక్యుల ఉత్తమంగా నిలిచాయట. కమ్మర్పల్లి రాష్ట్రంలో ప్రథమ స్థానంలో నిలవగా బీపీపేట 2వ స్థానం కైవసం చేసుకుంది. గ్రామ సమైక్యలతో కుటీర పరిశ్రమలు ఏర్పాటు, చిరు వ్యాపారులకు రుణం అందించి ప్రోత్సహించారు. మహిళా అభ్యున్నతికి బీజం వేశారు. ప్రతి నెల వాయిదాలు చెల్లించేలా చూశారు. దీంతో 2022-23 ఆర్థిక సంవత్సరానికి ఈ సమైక్యలు అవార్డులు అందుకొని ఆదర్శంగా నిలిచాయనే అంశాన్ని ఇచ్చారు. నిందితులను శిక్షించాలని జూడాల ధర్నా ఆ వివరాలు ఇచ్చారు. కోలకత్తా ఆర్జీఆర్ వైద్య కళాశాలలో పీజీ వైద్య విద్యార్థిపై అత్యాచారం చేసిన ఘటనలో నిందితులను కఠినంగా శిక్షించాలని జూనియర్ డాక్టర్లు అసోసియేషన్ నిజామాబాద్ శాఖ అధ్యక్షుడు జితిన్ డిమాండ్ చేశారు. నిజామాబాద్ ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి ఎదుట శుక్రవారం ధర్నా నిర్వహించారట. ప్రైవేట్ ఓపీ సేవలు నిలిపివేత. కోలకత్తాలో పీజీ వైద్యురాలపై అత్యాచారం ఘటనను నిరసిస్తూ జిల్లా వ్యాప్తంగా ప్రైవేట్ ఆసుపత్రిలో ఓపీ సేవలు నిలిపివేయనున్నట్లు ఐఎంఏ కార్యదర్శి శ్రీశైలం శుక్రవారం ప్రకటనలో తెలిపారు. విద్యుత్ అంతరాయం నేడు నెలవారీ మరమ్మతులో భాగంగా జిల్లా కేంద్రంలో శనివారం ఉదయం 9:30 నుంచి 11:30 వరకు విద్యుత్ సరఫరాలో అంతరాయం ఉంటుందని ఏడీఈ చంద్రశేఖర్ తెలిపారు. ఒక ప్రకటనలో తెలపడం జరిగింది. పవర్ హౌస్, తిలక్ గార్డెన్, దుబ్బా, మిర్చి కాంపౌండ్, వినాయక్ నగర్, బోర్గం, ముబారక్ నగర్, సుభాష్ నగర్, అర్సపల్లి, న్యూ హౌసింగ్ బోర్డు, గోపన్పల్లి ఉప కేంద్రాల పరిధిలో సరఫరా నిలిపివేసినట్లు వెల్లడించారట. మరో వార్త చూస్తే ఏకరూప దుస్తులు వచ్చాయి. అంగన్వాడీలో మొదటి విడత పంపిణీకి సిద్ధం చేశారట. అంగన్వాడీ కేంద్రాలకు పటిష్టం చేసేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు క్షేత్రస్థాయిలో చర్యలకు ఉపక్రమించాయి. కేంద్రంలో సౌకర్యాలు మెరుగుపరచడంతో పాటు చిన్నారులకు ఏకరూప దుస్తులు పంపిణీ చేసేందుకు ఏర్పాట్లు చేశారు. ఇప్పటికీ కేంద్రాల ఉన్నతీకరణ పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి. ఈ ఏడాది నుంచే పూర్వ ప్రాథమిక విద్యను బలోపేతం చేసేందుకు రంగం కూడా సిద్ధమవుతుందట. కేటీఆర్ దిష్టిబొమ్మ దహనం చేశారు. మహిళలను అగౌరవపరుస్తూ మాజీ మంత్రి కేటీఆర్ వ్యాఖ్యానించడం సిగ్గుచేటని డీసీసీ అధ్యక్షుడు రాష్ట్ర సహకార యూనియన్ లిమిటెడ్ చైర్మన్ మానాల మోహన్ రెడ్డి పేర్కొన్నారట. 2024 మంది జేఎల్ఎంలకు పదోన్నతులు ఆ వివరాలు ఇచ్చారు. అలాగే భూగర్భ జలాల పెంపునకు చర్యలు, వాటర్ షెడ్ పథకంలో కుంటల నిర్మాణం, జిల్లాలో 24 గ్రామాలు ఎంపిక కావడం జరిగిందట. వైద్య వ్యవస్థ బలోపేతానికి చర్యలు, వైద్యులతో మాట్లాడుతున్న వైద్య విధాన పరిషత్ కమిషనర్ డాక్టర్ అజయ్ కుమార్. పక్షం తర్వాత వర్ణ ప్రతాపం ఆ వివరాలను ఇచ్చారు. ఇంటింటా ఇన్నోవేటర్ లేరా, జిల్లాలో నామమాత్రపు స్పందన ఆ వివరాలు ఇచ్చారు. అలాగే వినయ్ విధేయ సేవ, అవసల ఆసుపత్రి, నీటిని తొలగించేందుకు సిబ్బంది పార్లు, మధ్యాహ్నం 3 గంటల దాకా రోగులకు భోజనం పెడుతున్న సిబ్బంది, జిల్లా ఆసుపత్రి స్థాయి నుంచి బోధన ఆసుపత్రిగా మారాక 330 పడకల ఏర్పాటుకు చర్యలు చేపట్టారు అని చెప్పేసి ఆ వివరాలు ఇచ్చారు. అధ్యాపకుడికి అభినందన్. రాష్ట్ర స్థాయి ఫుట్బాల్ పోటీలు ప్రారంభమైపోయాయి. విద్యుత్ ఉద్యోగులు సంబరాలు చేశారు. బాణసంచ కాల్సిన ప్రతినిధులు, ఇరుక్కున్న చోదకుడు గంట పాటు నరకయాతన, కొనసాగుతున్న పీజీ పరీక్షలు, అవకతవకలపై విచారణ. ఉమ్మడి జిల్లాలో 2 లక్షల మంది రుణమాఫీకి దూరంగా ఉన్నారు. ఇచ్చిన మాట తప్పారు ముఖ్యమంత్రి. బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారట. ఎలుగుబంటి కలకలం రేపింది. గోడలు పరిశీలిస్తున్న అటవీ అధికారులు. వీసీని నియమించాలి. వచ్చేది గోదావరి. నిజామాబాద్ జిల్లా మెండోరం మండలంలో ఉన్న శ్రీరాంసాగర్ జలాశయం ఇప్పుడిప్పుడే నిండుతుంది. ఈ ఏడాది ఎగువ మహారాష్ట్రలో వర్షాలు ఎక్కువ కురవకపోవడంతో గోదావరికి వరద నామమాత్రంగా వస్తుంది అనే అంశాన్ని ఇచ్చారు. వీణాలో ఇచ్చినటువంటి ప్రధానమైనటువంటి వార్తలు. అలాగే సాక్షిలో ఇచ్చినటువంటి వార్తలను చూద్దాం. సెల్లార్ అనుమతి లేకుండానే భవన నిర్మాణాలు, కమర్షియల్ భవనాలకు టౌన్ ప్లానింగ్ సిబ్బంది సహకారం. తాజాగా ప్రధాన రహదారి పక్కన ఇలాంటి వాటికి ప్రోత్సాహం. ఒకే ఐడిపై అనేక దరఖాస్తులకు అనుమతులు. ప్రభుత్వ ఫీజుకు గండి కొట్టి జేబులు నింపుకుంటున్న వైన్యం కనిపిస్తుందట.
భక్తి శ్రద్ధలతో వరలక్ష్మి వ్రతం జిల్లా వ్యాప్తంగా శ్రావణ మాసం 2 శుక్రవారం సందర్భంగా వరలక్ష్మి వ్రతాన్ని మహిళలు భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. ఆలయాల్లో అమ్మవారికి ప్రత్యేక పూజలు చేసి సామూహిక వ్రతాలు జరిపారు. ఇళ్లలో అమ్మవారిని ప్రతిష్ఠించి మొక్కులు చెల్లించుకున్నారు. సుహాసినులకు వాయనాలు ఇచ్చి ఆశీర్వాదాలు తీసుకున్నారు. నిందితుడిని కఠినంగా శిక్షించాలి జూనియర్ డాక్టర్ల డిమాండ్. కోలకత్తా ఘటనపై నగరంలో నిరసన తెలిపారు. నేడు బంద్కు పిలుపునిచ్చారు. జిల్లా వ్యాప్తంగా ఉన్న ప్రైవేట్ ఆసుపత్రులు శనివారం స్వచ్ఛందంగా బంద్ పాటించాలని ఐఎంఏ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు దామోదరరావు తెలిపారట. రుణమాఫీపై గందరగోళం. రూపాయలు 2 లక్షల కంటే ఎక్కువ ఉన్న మొత్తానికి ముందే కట్టాలన్న ప్రభుత్వం అవగాహన లేక మాఫీకి దూరమైన అన్నదాతలు. ఖాతాలకు చేరని 3వ విడత సొమ్ము. వ్యవసాయ శాఖ కార్యాలయాలు బ్యాంకుల చుట్టూ తిరుగుతున్నారు రైతులు. రుణమాఫీ పేట సీఎం మోసం చేశారు. నేటికి హామీలు అమలు చేయలేదు. ఉమ్మడి జిల్లాలో 2 లక్షల మంది రైతులకు దక్కని రుణమాఫీ. బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి తెలిపారు. మహిళలకు కేటీఆర్ క్షమాపణ చెప్పాలి అంటూ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు మానల మోహన్ రెడ్డి తెలిపారు. హెల్మెట్ తప్పనిసరి అంటూ రోడ్డు ప్రమాదాల్లో ప్రాణ నష్టం జరగడానికి ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ ధరించకపోవడమే ఒక కారణం. దీంతో గురువారం నుంచి జిల్లాలో ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని సిపి కల్మేశ్వర్ ఆదేశాలు జారీ చేశారు. రోడ్డు ప్రమాదాల నివారణకు అధికారులు చర్యలు చేపట్టారు. తనిఖీల్లో విస్తృతం చేశారు. ఇందులో భాగంగా హెల్మెట్ ధరించడం తప్పనిసరి చేశారు. అలాగే మైనర్ డ్రైవింగ్, సెల్ ఫోన్ డ్రైవింగ్, రాంగ్ రూట్ డ్రైవింగ్లపై దృష్టి పెట్టారు. నిబంధనలు పాటించని వాహనదారుల జరిమానాలతో పాటు కేసులు నమోదు చేయనున్నారట. ట్రాఫిక్ జరిమానాల వివరాలను ఇచ్చారు. సిగ్నల్ జంప్ 100 రూపాయలు, హెల్మెట్ లేకపోతే 100, లైసెన్స్ లేకపోతే 500, అతివేగం 400, ర్యాష్ డ్రైవింగ్ 1000 రూపాయలు, ట్రిపుల్ రైడింగ్ 1200గా దానికి సంబంధించిన పూర్తి వివరాలు ఇచ్చారు. అలాగే బోధన్ కాచిగూడ రైలు పునఃప్రారంభం. బోధన్ కాచిగూడ ప్యాసింజర్ రైలును శుక్రవారం రాత్రి నుంచి పునఃప్రారంభించినట్లు రైల్వే అధికారులు వెల్లడించారు. నరేందర్ కస్టడీకి పిటిషన్. వైద్యుల నియమానికి కృషి. మున్సిపల్ కమిషనర్ ఆకస్మిక తనిఖీ. విఠలేశ్వర నగర్ గోడు వినేదేవరు అధ్వానంగా రోడ్లు, డ్రైనేజీ వ్యవస్థ ఇబ్బందులు ఖాళీ వాసులు. దీని పట్ల అధికారులు పట్టించుకోవట్లేదు అంటున్నారు. అలాగే పనిచేయని ట్రాఫిక్ సిగ్నల్. నగరంలోని పులాంగ్ చౌరస్తాలో ట్రాఫిక్ సిగ్నల్ పనిచేయడం లేదు. దీంతో చౌరస్తా వద్ద వాహనదారులు ఇష్టారీతిగా వాహనాలను నడుపుతున్నారట. అటాసంగా ఫుట్బాల్ టోర్నీ ప్రారంభించారు. రాష్ట్ర స్థాయి పోటీలో పాల్గొంటున్న 9 జిల్లాల జట్లు. మొదటి రోజు విజయం సాధించిన నిజామాబాద్, మెదక్ జట్లు. ఆధ్యాత్మిక బాటలో పెరికిట్, కోటర్మూర్, హనుమాన్ శివాలయాలను పునర్నిర్మించిన వీడీసీలు. స్వచ్ఛందంగా ముందుకు వచ్చి విరాళాలు అందజేస్తున్న గ్రామస్తులు. వేగంగా సాగుతున్న కుక్కలగుట్ట వెంకటేశ్వర స్వామి ఆలయ పనులు. స్వాతంత్ర వేడుకలో బోధన్ ప్రాంత రైతులు 17% HRA చెల్లించాలి. SRSకి పెరిగిన ఇన్ఫ్లో. పీజీ పరీక్ష కేంద్రాలు తనిఖీ. ఈ పాస్ ద్వారా ఎరువులు విక్రయించాలి అనే అంశాన్ని ఇచ్చారు. సహకార సంఘం అవకతవకలపై విచారణ. కళ్ళు డిపో నిర్వాహకులపై ఫిర్యాదు అని చెప్పేసి ఆ హెడ్లైన్స్ ఇచ్చారు. మరి క్రైమ్ కార్నర్ చూసుకుంటే సాక్షులు ఇచ్చినటువంటి వేర్వేరు ప్రాంతాల్లో 4 మృతి చెందారు. విద్యుత్ షాక్తో నీట మునిగి పశువుల కాపరి. డాబాపై నుంచి పడి వివాహిత. రోడ్డు ప్రమాదంలో ఒకరు. అలాగే ఉద్యోగం రాలేదని యువకుడు ఆత్మహత్య చేసుకున్నారు. మోపాల్లో ఈ ఘటన చోటు చేసుకుంది. నందివాడలో ఆవు మృతి చెందింది. తాడ్వాయికి సంబంధించిన వార్త ఇచ్చారు. ఆగి ఉన్న లారీని ఢీకొన్న మరో లారీ. ఇందర్వాయి గన్నారం గ్రామ శివార్లో 44వ నంబర్ జాతీయ రహదారిపై ఈ ఘటన చోటు చేసుకుంది. గంజాయి సాగు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామంటూ లింగంపేట ఎల్లారెడ్డి మొక్కజొన్నల అంతరంగా గంజాయి సాగు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఎల్లారెడ్డి డీఎస్పీ శ్రీనివాసులు హెచ్చరించారట. అక్రమంగా పశువులు తరలింపు కేసు నమోదు చేశారు బాన్సోడ పరిధిలో. జీజీహెచ్ నుంచి ఒక ఆదర్శమైన ఘటన నగరంలో 1వ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఇవి సాక్షిలో ఇచ్చినటువంటి ప్రధానమైనటువంటి వార్తలు. అలాగే ఆంధ్రజ్యోతిలో ఇచ్చినటువంటి వార్తలను చూద్దాం. వైభవంగా వరలక్ష్మి వ్రతం. జిల్లా వ్యాప్తంగా సందడిగా మారిన ఆలయాలు. పరస్పరం వాయనం ఇచ్చుకున్న మహిళలు. లక్ష్మీదేవికి మహిళలు ప్రత్యేక పూజలు నిర్వహించారు. మెడికల్ కళాశాలలో ఆర్ఎంఓల భర్తీ ఎప్పుడు? 10 ఏళ్ల క్రితం ప్రభుత్వం మెడికల్ కళాశాలలు ప్రారంభం. ఇప్పటికీ ఆర్ఎంఓ పోస్టులను మంజూరు చేయలేదు ప్రభుత్వం. ఆర్ఎంఓలు లేక ఆసుపత్రిలో వైద్య సేవలపై కొరవడిన పర్యవేక్షణ. అసిస్టెంట్ ప్రొఫెసర్ల బదిలీలతో మరింత భారం పెరిగిందంటున్నారు. రుణమాఫీ పేరిట రైతులను మోసం చేసిన సీఎం హరీష్ రావు రాజీనామా చేయాలని అర్హత కాంగ్రెస్ నేతలకు లేదు. మాజీ మంత్రి పాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి తెలిపారట. SRSPకి స్వల్ప వరద. కాకతీయ లక్ష్మీ కాల్వలకు కొనసాగుతున్న నీటి విడుదల. మెరుగైన వైద్య సేవలు అందించాలి. రాష్ట్ర వైద్య విధాన పరిషత్ కమిషనర్ అజయ్ కుమార్ తెలిపారట.
పరీక్ష కేంద్రానికి తనిఖీ చేసిన రిజిస్టర్, డిచ్పల్లిలో బంద్ ప్రశాంతం, టీయూకి వీసీని నియమించాలని సంతకాలు సేకరణ, సమస్యలు పరిష్కరించాలని ఎమ్మెల్యేలకు వినతి, చిట్టాపూర్లో మల్లన్న విగ్రహ ప్రతిష్టాపన, పొతంగల్ సహకార సంఘంలో అక్రమాలపై విచారణ ప్రారంభం, నేటి నుంచి కాచిగూడ గుత్కల్ రైలు పునఃప్రారంభం, జేఎల్ఎంలకు ప్రమోషన్లపై హర్షం, బంగ్లాదేశ్లో హిందువులపై దాడులు ఆపాలి, తొర్లికొండాల విద్యార్థులకు క్రీడా సామాగ్రి అందజేత, రైతులు రుణమాఫీ దేశ చరిత్రలో నిలిచిపోతుంది అంటూ రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ చైర్మన్ అన్వేష్ రెడ్డి తెలిపారట. ఈ పాస్ ద్వారానే ఎరువులను విక్రయించాలి అంటూ జిల్లా వ్యవసాయ శాఖ అధికారి వాజిద్ హుసేన్ తెలిపారట. పేకట రైళ్లను అరెస్ట్ చేశారు కమ్మర్పల్లిలో. నందిపేట ఎస్ఐగా హరిబాబు. జాతీయ రహదారిపై 2 లారీలు ఢీకొన్నాయి. చెరువులో పడి యువకుడు మృతి చెందిన ఘటన డిచ్పల్లి. పిప్రి ఉన్నత పాఠశాలకు కంప్యూటర్ని అందజేశారు. జక్రన్పల్లిలో కురిసిన భారీ వర్షం. నాగపూర్లో రుణమాఫీపై కృతజ్ఞత తీర్మానం చేశారు. ట్రాన్స్ఫార్మర్ ఆయిల్ చోరీ జరిగిన ఘటన నవ్విపేటలో చోటు చేసుకుంది. హెల్మెట్ లేకుండా వాహనాలు నడిపితే చర్యలు తీసుకుంటామనే అంశాన్ని ఆంధ్రజ్యోతిలో కూడా ఇచ్చారు. అలాగే లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో వైద్య శిబిరం నిర్వహించారు. గ్రామాల్లో ఇంటింటి జ్వర సర్వే నిర్వహించడం జరిగింది. వెలుపుకు సంబంధించిన వార్తను ఇచ్చారు. ఇవి ఆంధ్రజ్యోతిలో ఇచ్చినటువంటి ప్రధానమైనటువంటి వార్తలు. అలాగే నమస్తే తెలంగాణలో ఇచ్చినటువంటి వార్త చూద్దాం. ట్రాఫికర్ పై కింకర్తవ్యం, ట్రాఫిక్ పోలీసుల వర్సెస్ కార్పొరేషన్. నగరంలో వాహనాల రద్దీ నియంత్రణపై కుంటి శాఖలు, వైఫల్యాలపై నోరు మెదపనే అధికారులు. పార్కింగ్ స్థలాలు లేకుండానే వాణిజ్య భవనాలు నిర్మాణం. సెల్లార్లో యథాచంగా నిబంధనలు అతిక్రమణ జరుగుతుందట. 24 గంటల పాటు ఓపీ సేవలు బంద్. కోల్కతాలోని ఆర్జీ కార్ వైద్య కళాశాలలో జూనియర్ వైద్యురాలపై అత్యాచారానికి నిరసనగా నేడు దేశవ్యాప్తంగా అన్ని దవాఖానాల్లో వైద్య సేవలు నిలిపివేసినట్లు ఐఎంఏ ప్రకటించిందట. రేపు అల్లీసాగర్ నీటి విడుదల. నవీపేట్ మండలంలోని కోస్లీ గోదావరి మొదటి పంప్ హౌస్ నుంచి అల్లీసాగర్ నీటి విడుదల అధికారులు ఏర్పాట్లు ముమ్మరం చేశారట. బదిలీ ఉత్తర్వులు నిలిపివేత, ఎక్కడ సీఐలు అక్కడే కొనసాగాలి, సిపి ఆదేశాలు జారీ చేశారు. తెలంగాణ వైద్య విధాన పరిషత్ కమిషన్ అజయ్ కుమార్ దవాఖానాల సమస్యలను పరిష్కరిస్తామని చెప్పేసి ఆంక్షలు ఇచ్చారు. ఉమ్మడి జిల్లాలో జోరువాన. ఉమ్మడి జిల్లాలో శుక్రవారం భారీ వర్షం కురిసింది. ఉదయం నుంచి ఆకాశం మేఘావృతం కాగా మధ్యాహ్నం నుంచి రాత్రి వరకు ఈదురుగాలతో కూడిన వర్షం కురిసింది. దీంతో జిల్లా కేంద్రంలోని రోడ్లు జలమయమయ్యాయి. కామారెడ్డి పట్టణంలోని పలు రోడ్లు చెరువులను తలపించాయి. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. రాజంపేట మండలం కేంద్రంలో వర్షానికి రోడ్డుకు అడ్డంగా వేప చెట్టు విరిగి పడగా పోలీసులు స్థానిక యువకులు సాయంతో తొలగించారట. కామారెడ్డి జిల్లా కేంద్రంలో కాల్వను తలపిస్తున్న రోడ్లు, రాజంపేటలో రోడ్డుకు అడ్డంగా కూలిన చెట్టు తొలగిస్తున్న పోలీసు యువకులు, నిజామాబాద్ జిల్లా కేంద్రంలో జలమయమైన రోడ్లు అంటూ వాటికి సంబంధించిన వివరాలు ఇచ్చారు. కాకుల వల్లే కరెంటు కోతలు అంటూ తేల్చిన ట్రాన్స్కో అధికారులు. కరెంటు కోతలకు కాకులు కారణమని ట్రాన్స్కో అధికారులు తేల్చారట. ఇవి నమస్తే తెలంగాణలో ఇచ్చినటువంటి ప్రధానమైనటువంటి వార్తలు. ఇవి ఈ రోజు దినపత్రికలోని వార్తలు. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి మీ K6.